హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. ఫ్రెండ్స్, OnePlus Nord 2 ఇంకా POCO F3 GT మొబైల్స్ అయితే ఎలా ఉంటాయి. ఈ రెండిట్లో కూడా MediaTek Dimensity 1200 SoC ఉంటుంది. అలాగే ఇవి రెండు కూడా మనకి సేమ్ ప్రైస్లో ఉన్నాయి, అంటే అండర్ 30,000 ప్రైస్లోనే ఈ టూ మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ అండర్ 30,000లో ఈ టూ మొబైల్స్ నుంచి ఏ మొబైల్ తీసుకోవాలని చాలామంది అయితే కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసేందుకు ఇప్పుడు నేను ఈ టూ మొబైల్స్ని స్పెక్స్ వైజ్గా కంపారిజన్ చెబుతున్నాను. ఈ వీడియో లాస్ట్లో మీకైతే ఒక కన్క్లూజన్ వస్తుంది, ఈ రెండిట్లో ఈ అండర్ 30,000లో ఏ మొబైల్ తీసుకోవాలనేది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే POCO F3 GT మొబైల్ అనేది మెటల్ ఫ్రేమ్ ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నర్ గొరిల్లా గ్లాస్ వే ప్రొటెక్షన్తో వస్తుంది. అయితే OnePlus Nord కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నర్ గొరిల్లా గ్లాస్ వే ప్రొటెక్షన్తో వచ్చినప్పటికీ ఇది మెటల్ ఫ్రేమ్తో కాకుండా ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. ఇక ఈ రెండిట్లో కూడా పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అయితే POCO F3 GT మొబైల్లో ఇది టాప్ సెంటర్ పొజిషన్లో ఉంటే OnePlus Nord 2 మొబైల్లో ఇది టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది. అయితే ఈ రెండిట్లో కూడా సూపర్ AMOLED డిస్ప్లే ఉన్నప్పటికీ POCO F3 GT మొబైల్ అనేది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కాకుండా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అయితే OnePlus Nord 2 మొబైల్ మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక ఈ రెండిట్లో కూడా రేట్ ట్రిపుల్ కెమెరా, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. అయితే ఈ రెండిట్లో కూడా మైక్రో SD స్లాట్ కానీ 3.5mm హెడ్ ఫోన్ జాక్స్ కానీ లేవు. అయితే POCO F3 GT మొబైల్లో ట్రిపుల్ మైక్స్ ఉంటే OnePlus Nord 2లో డ్యూయల్ మైక్స్ ఉంటాయి. అలాగే POCO F3 GT మొబైల్లో గేమింగ్ కోసం ఫిజికల్ పాపప్ గేమింగ్ ట్రిగ్గర్స్ ఉంటాయి. OnePlus Nord 2లో గేమింగ్ ట్రిగ్గర్స్ కాకుండా అలెక్స్ స్లైడర్ ఉంటుంది. అయితే ఈ టూ మొబైల్స్ కూడా 8.3mm థిక్నెస్తో వస్తున్నాయి. కానీ POCO F3 GT మొబైల్ మాత్రం 205 గ్రామ్తో వస్తే OnePlus Nord 2 మొబైల్ 189 గ్రామ్ వెయిట్తో వస్తుంది. ఇక POCO F3 GT మొబైల్ సిల్వర్ అండ్ బ్లాక్ ఇలా 2 కలర్ వేరియంట్స్కి వస్తే OnePlus Nord 2 మొబైల్ మాత్రం బ్లూ, గ్రే, గ్రీన్ ఇలా 3 కలర్ వేరియంట్స్గా వస్తుంది. ఈ విధంగా ఈ టూ మొబైల్స్ కూడా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఒకే విధంగా ఉన్నప్పటికీ POCO F3 GT మొబైల్లో మాత్రం బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం గేమింగ్ ట్రిగ్గర్స్ ఇచ్చారు. కానీ OnePlus Nord 2 మొబైల్లో ఆ గేమింగ్ ట్రిగ్గర్స్ బదులుగా మనకి అలెక్స్ స్లైడర్ ఉంటుంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ టూ మొబైల్స్ ఒకే విధంగా ఉన్నాయి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే POCO F3 GT మొబైల్ 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అయితే OnePlus Nord 2 మొబైల్ 6.43 ఇంచ్ ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ రెండింటిలో కూడా 1080x2400 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉంటుంది. అయితే POCO F3 GT మొబైల్ 395 ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తే OnePlus Nord 2 మొబైల్ 409 ppiతో వస్తుంది. ఈ రెండు కూడా 20:9 ఆస్పెక్ట్ రేషియో, 90% స్క్రీన్ టు బార్డర్ రేషియోతో వస్తున్నాయి. అలాగే ఈ రెండింటిలో కూడా HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఈ టూ డిస్ప్లేస్ కూడా 480 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తున్నాయి. అయితే POCO F3 GT మొబైల్ మాత్రం 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తే OnePlus Nord 2 మొబైల్ అనేది 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇదొక డిఫరెన్స్ మనం గమనించాలి. ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే POCO F3 GT మొబైల్ అనేది 10-bit కలర్ ప్యానల్తో వస్తుంది. అంటే ఇది 2 బిలియన్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే OnePlus Nord 2 మొబైల్ అనేది 8-bit ప్యానల్తో వస్తుంది. అంటే ఇది 16 మిలియన్ దాకా కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే 10-bit ప్యానల్ అనేది 8-bit ప్యానల్ కంటే కూడా మోర్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే చాలా బ్రైట్గా ఉంటుంది. అయితే ఈ రెండు కూడా సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చినప్పటికీ మీకు మోర్ కలర్ ప్రొడక్షన్ ఇంకా బ్రైటర్ డిస్ప్లే కావాలంటే మీరు OnePlus Nord 2 కంటే కూడా POCO F3 GT మొబైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ రెండింటిలో కూడా MediaTek Dimensity 1200 SoC ఉంటుంది. ఇది 5G ప్రాసెసర్. ఇది 6 nm పై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ అప్ టు 3 GHz దాకా ఉంటుంది. ఇందులో గ్రాఫికల్ పెర్ఫార్మెన్స్ కోసం ARM Mali G77 MC9 GPU ఉంటుంది. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా ఇవి రెండు కూడా సేమ్ ప్రాసెసర్తో వస్తున్నప్పటికీ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం POCO F3 GT మొబైల్లో కొన్ని గేమింగ్ ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. ఈ POCO F3 GT మొబైల్లో గేమింగ్ కోసం స్పెషల్గా ఫిజికల్ పాపప్ గేమింగ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి. వీటితో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అలాగే గేమ్ ఆడేటప్పుడు వచ్చే హీట్ని రెడ్యూస్ చేయడానికి ఇందులో వైట్ గ్రాఫైన్ హీట్ సింక్ని ఇవ్వడం జరిగింది. ఈ ఫీచర్స్ అయితే ఈ OnePlus Nord 2 మొబైల్లో కనిపించవు. సో ఎవరైతే బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో వాళ్ళు OnePlus Nord 2 మొబైల్ కంటే కూడా ఈ POCO F3 GT మొబైల్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే POCO F3 GT మొబైల్ 6GB 8GB LPDDR4X RAM 128GB 256GB UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. దీంతో ఈ మొబైల్ 6GB 128GB 8GB 128GB 8GB 256GB ఇలా 3 మెమరీ వేరియంట్స్ గా వస్తుంది. ఇక OnePlus Nord 2 మొబైల్ 6GB 8GB 12GB LPDDR4X RAM 128GB 256GB UFS 3.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఈ విధంగా ఈ OnePlus Nord 2 మొబైల్ 6GB 128GB 8GB 128GB 12GB
256GB ఈ విధంగా 3 మెమరీ వేరియంట్స్గా వస్తుంది. అయితే స్టోరేజ్ పరంగా చూసినట్లయితే OnePlus Nord 2 మొబైల్ ఇక్కడ కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ఎందుకంటే POCO F3 GT మొబైల్ అనేది UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తే OnePlus Nord 2 మొబైల్ అనేది UFS 3.2 స్టోరేజ్ టైప్తో వస్తుంది. సో దీంట్లో రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది 3.1 కంటే కూడా 3.2 బెటర్గా ఉంటుంది. అలాగే ర్యామ్ పరంగా చూసినట్లయితే POCO F3 GT మొబైల్ అనేది 8GB ర్యామ్తో వస్తే OnePlus Nord 2 మొబైల్ అనేది 12GBతో వస్తుంది. జనరల్గా 8GB అనేది మోర్ దెన్ ఎనఫ్గా చెప్పొచ్చు, కానీ 12GB వేరియంట్ని తీసుకోవాలా లేదా అని మన ఇంట్రెస్ట్పై బేస్ అయి ఉంటుంది. ఈ విధంగా ర్యామ్ అండ్ స్టోరేజ్లో స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ ఓవరాల్గా ఇవి రెండు ఒకే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ రెండిట్లో కూడా రేట్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. కాకపోతే సెన్సార్స్ పరంగా మనం ఈ రెండిట్లో బిగ్ డిఫరెన్సెస్ చూడొచ్చు. ఇందులో POCO F3 GT మొబైల్లో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f1.79, 8 మెగాపిక్సెల్ 120° అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f2.2, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f2.4. ఇక OnePlus Nord 2 మొబైల్లో 50 మెగాపిక్సెల్ సోనీ IMX 766 మెయిన్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f1.8, 8 మెగాపిక్సెల్ 120° అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f2.2, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f2.5. ఈ విధంగా ఈ రెండు కూడా ట్రిపుల్ కెమెరాతో వస్తున్నాయి. కాకపోతే OnePlus Nord 2 మొబైల్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటే POCO F3 GT మొబైల్లో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంది. కాకపోతే ఇది ఏ సెన్సార్ అని వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ OnePlus Nord 2 మొబైల్లో మాత్రం 50 మెగాపిక్సెల్ సోనీ IMX 766 మెయిన్ సెన్సార్ ఉంది. అలాగే దీంతో పాటుగా OnePlus Nord 2 మొబైల్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. కాకపోతే ఈ రెండు రేర్ కెమెరాస్ ద్వారా మనం 4K at 30 fps వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే POCO F3 GT మొబైల్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. అదే OnePlus Nord 2 మొబైల్లో 32 మెగాపిక్సెల్ సోనీ IMX 615 సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. కాకపోతే ఈ రెండు ఫ్రంట్ కెమెరాస్ ద్వారా కూడా మనం 1080p at 30 fps వరకు వీడియో షూట్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ రెండు కూడా రేర్ ట్రిపుల్ కెమెరాతో వస్తున్నప్పటికీ సెన్సార్స్ పరంగా POCO F3 GT కంటే కూడా OnePlus Nord 2 బెటర్గా ఉంది. సో ఎవరైతే ఈ రెండు మొబైల్స్లో కెమెరా పరంగా బెటర్ మొబైల్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు POCO F3 GT కంటే కూడా OnePlus Nord 2ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ రెండిట్లో కూడా Android 11 OS ఉంటుంది. కాకపోతే POCO F3 GT మొబైల్ అనేది MIUI 12.5తో వస్తే OnePlus Nord 2 మొబైల్ అనేది Audition OS 11.3తో వస్తుంది. అయితే లేటెస్ట్ గా Audition OS లో కలర్ వాయిస్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కలర్ వాయిస్లోని కెమెరా ఇంటర్ఫేస్ని ఇప్పుడు Audition వాయిస్లో కూడా తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయంగా చెప్పాలి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే POCO F3 GT మొబైల్లో 5065 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీంతో 42 మినిట్స్లోనే బ్యాటరీ 100% ఛార్జ్ అవుతున్నట్లుగా POCO చెప్తుంది. ఇక OnePlus Nord 2 మొబైల్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీంతో 30 మినిట్స్లోనే బ్యాటరీ 100% ఛార్జ్ అవుతున్నట్లుగా OnePlus చెప్తుంది. ఈ విధంగా బ్యాటరీ పరంగా చూస్తే OnePlus Nord 2 మొబైల్ కంటే కూడా POCO F3 GT మొబైల్ అనేది ఇంకాస్త మోర్ పవర్తో వస్తుంది. ఇక సెన్సార్స్ పరంగా చూస్తే ఈ రెండిట్లో కూడా యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఈ విధంగా అన్ని సెన్సార్స్ ఉన్నాయి. వీటిని స్కిప్ చేయలేదు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ రెండిట్లో కూడా 5G నెట్వర్క్ సపోర్ట్ ఉంటుంది. అలాగే డ్యూయల్ 4G Vivo LTE, వైఫై కాలింగ్, వైఫై 6, బ్లూటూత్ వర్షన్ 5.2, NFC, వైడ్ వైన్ L1 సపోర్ట్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. అయితే POCO F3 GT మొబైల్లో డాల్బీ అట్మాస్ ఇంకా IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటే ఈ OnePlus Nord 2 మొబైల్లో ఈ రెండు ఫీచర్స్ లేవు. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇవి రెండు కూడా సేమ్ ప్రైసింగ్తో వస్తున్నాయి. కాకపోతే OnePlus Nord 2 మొబైల్ కంటే కూడా POCO F3 GT మొబైల్ అనేది 1000 రూపీస్ తక్కువ ప్రైస్లో వస్తుంది. ఇందులో POCO F3 GT మొబైల్ 6GB 128GB వేరియంట్ ప్రైస్ 26,999 గాను, 8GB 128GB వేరియంట్ ప్రైస్ 28,999 గాను అండ్ 8GB 256GB వేరియంట్ ప్రైస్ 30,999 గా ఉంది. ఇక OnePlus Nord 2 మొబైల్ 6GB 128GB వేరియంట్ ప్రైస్ 27,999 గాను, 8GB 128GB వేరియంట్ ప్రైస్ 29,999 గాను అండ్ 12GB 256GB వేరియంట్ ప్రైస్ 34,999 గా ఉంది. ఈ విధంగా ఈ రెండింటి మధ్య 1000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ కనిపిస్తుంది. OnePlus Nord 2 మొబైల్ కంటే కూడా POCO F3 GT మొబైల్ అనేది 1000 రూపీస్ తక్కువలో వస్తుంది. ఈ POCO F3 GT మొబైల్ కి జూలై 24 నుండి ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది జూలై 26 నుండి ఫ్లిప్కార్ట్ లో సేల్కి వస్తుంది. అయితే పోకో ఈసారి మ్యాడ్ రివర్స్ ప్రైసింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. అంటే వీళ్ళు ఫోన్ని ఒక ప్రైస్కి లాంచ్ చేసినప్పటికీ ఇంట్రొడక్టరీ ఆఫర్ కింద దాని ప్రైస్ తగ్గించేసి కొన్ని రోజుల తర్వాత దాన్ని ఒరిజినల్ ప్రైస్కి తీసుకెళ్తారు. ఈ కాన్సెప్ట్ కింద ఎవరైతే ఈ మొబైల్ని ఫస్ట్ వీక్లో పర్చేజ్ చేస్తారో వాళ్ళకి 1000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక సెకండ్ వీక్లో ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి 500 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్కి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ జూలై 24 నుంచి ఫ్లిప్కార్ట్లో స్టార్ట్ అవుతున్నాయి. ఇది జూలై 26 నుండి సేల్కి వస్తుంది. అలాగే వీటితో పాటుగా ఎవరైతే ఐసిఐసిఐ కార్డు ఉపయోగించి
జూలై 24th నుంచి 29th వరకు సేల్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి అదనంగా 1000 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక OnePlus Nord 2 విషయానికి వస్తే ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా జూలై 26 నుండి అమెజాన్లో సేల్కి వస్తుంది. కాకపోతే ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ని పర్చేజ్ చేస్తారు. అలాగే దీంతో పాటుగా ఎవరైతే OnePlus రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు జూలై 26 నుండి OnePlus వెబ్సైట్ ద్వారా ఈ మొబైల్ని పర్చేజ్ చేయొచ్చు. ఇక ఇది ఓపెన్ సేల్కి జూలై 28 నుంచి సేల్కి వస్తుంది. సో వీటిని బేస్ చేసుకొని చూస్తే ఈ రెండిట్లో డిస్ప్లే, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాటరీ వీటి కోసం మీరు చూసినట్లయితే మీరు పోకో F3 GT మొబైల్ని తీసుకోవచ్చు. అలా కాకుండా మీకు కెమెరా ఎక్స్పీరియన్స్ అలాగే ఆక్సిజన్ ఓఎస్ ఇవి కావాలనుకుంటే మీరు ఈ పోకో F3 GT కంటే కూడా OnePlus Nord 2 మొబైల్ని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా లాంచ్ అయిన పోకో F3 GT ఇంకా OnePlus Nord 2 మొబైల్ మధ్య స్పెసిఫికేషన్ వైజ్ కంపారిజన్. ఫ్రెండ్స్, మీకు ఈ కంపారిజన్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. జై హింద్.